ఆదాని పైన జేపీసీ వేయాలి, మోడీ గారు ఆదాని రక్షిస్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. అది రేవంత్ రెడ్డి గాని రాహుల్ గాంధీ గాని ఏ ప్రాతిపాదికన ఆదాని పైన చర్యలు తీసుకోవాలో ఏదైనా ఒక్క సాక్ష్యం చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని ఎవరు రక్షించలేరు. ఏ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండరు. ఏ మాత్రం ఇన్ని సంవత్సరాలైనా రాజకీయాలకు వచ్చి రాహుల్ గాంధీ ఏ మాత్రం అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో ఈరోజు రాహుల్ గాంధీ వ్యవహరిస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ బొమ్మ బొరుసు లాంటి పార్టీలు, బొమ్మ బొరుసు లాంటి వ్యక్తులు, దొందే. ఈ రెండు పార్టీల పాలనకు తేడా లేదు. ప్రజలను వంచడంలో, ప్రజలను మోసం చేయడంలో, తెలంగాణ సంపదను దోచుకోవడంలో, కుటుంబ పరిపాలన తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అల్లు అర్జున్ అరెస్ట్ చేద్దామా, దాని మీద ఒక సెన్సేషనల్ క్రియేట్ చేద్దామా, హైడ్రా తీసుకొచ్చి ఇల్లు కూలగొడదామా, మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లలో పేదల కొంపలు కూలుస్తామా, దాంతో ఈరోజు సంవత్సరం పాటు కాలం గడిపాడు. ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? కాళేశ్వరం మీద సిబిఐ అడిగారు కదా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఈరోజు సిబిఐకి అంగీకరిస్తారా? ఫోన్ ట్యాపింగ్ ఏమైపోయింది? ఫోన్ ట్యాపింగ్ మీద ఈరోజు అనేక రకాలుగా మీరు న్యాయస్థానంలో అనేక రకాలుగా ఈరోజు వివరాలన్నీ తెలియజేశారు కదా. దానిపైన సమగ్ర దర్యాప్తుకి ఎందుకు ఆదేశించడం లేదు? విద్యుత్ కొనుగోళ్ల మీద ఏమైపోయింది?